హాయ్ ఫ్రెండ్స్. అది ఎలా చేయాలనేది ముందు ఏమేమి తయారు చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. పెట్టండి. కడాయిలో ఈ విధంగా ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఆలు వేసుకోవాలి. ఇప్పుడు ఆలు వేసుకుందాం ఆయిల్లో, గరం ఆయిల్లో. ఇలా సాఫ్ట్గా ఆలు అనేది మంచి ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత తీసుకోవాలి పక్కకు. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా బాగా వేగినంత వరకు కలుపుకోవాలి. ఇలా కరివేపాకు, ఇలా బాగా ఫ్రై. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకో. ఇప్పుడు కొద్దిగా అల్లం వేసి ఇలా కలపాలి. ఇక్కడ పసుపు, బాగా వేగిన తర్వాత కొంచెం నీరు సరిపడా కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొద్దిగా. ఇలా బాగా కలుపుకుందాం. కొద్దిగా కలుపుకున్న తర్వాత మగ్గిన తర్వాత కొద్దిగా బాగా వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. కలుపుకుందాము. మగ్గేంత వరకు దీనిపైన మూత పెట్టుకుందాం. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత గిన్నె తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం.
ఇష్టమైన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.